జగడపు చనబుల జాజరా భారపు కుచముల రామాయణాన్ని అబద్ధం అంటున్న రామాయణం. రామాయణంలో 24,000 శ్లోకాలు 500 సర్గాలు ఉన్నాయని రామాయణం చెప్తుంది. దీన్నే సొల్లుబాపనోళ్ళంతా నమ్ముతుంటారు. కానీ రామాయణం మొత్తం ప్రక్షిప్తాలు సర్గాలు కలిపి 651 శ్లోకాలు 23,730. రామాయణం చెప్పుకున్న సర్గాల కంటే రామాయణంలో 151 సర్గాలు ఎక్కువున్నాయి. రామాయణం చెప్పుకున్న శ్లోకాల కంటే రామాయణంలో 270 శ్లోకాలు తక్కువ ఉన్నాయి. రే పిచ్చి కుక్కలు సొల్లుబాబులు, ఈ 150 సర్గలు ఎవడ కలిపాడు? 270 శ్లోకాలు ఎవడెత్తుకుపోయాడు? మీ రామాయణం చెప్పుకున్న లెక్కలకు కూడా మీ రామాయణం సరిపోలేదేంట్రా? బాలకాండం 4వ అధ్యాయం ఉత్తరాకాండ 94వ సర్గ జాగ్రత్తగా చదివితే ఉత్తరకాండం కాకుండా కేవలం 6 కాండాల్లోనే 24,000 శ్లోకాలున్నాయని అర్థమవుతుంది. ఇదే నిజమైతే రామాయణంలో నుండి ఉత్తరకాండాన్ని తీసివేస్తే రామాయణంలో సర్గలు 538, శ్లోకాలు 20,187 ఉంటాయి. అంటే 38 సర్గలు ఎక్కువైపోతాయి, 3813 శ్లోకాలు తక్కువైపోతాయి. రే పంతుళ్ళు, లెక్కలు సరిపెట్టి చెప్పండ్రా నాకు. మా బైబిల్ మీద మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం. మీ రామాయణం మీద అడిగిన ప్రశ్నలకు కూడా మాకు సమాధానం చెప్పండ్రా. సరైన సమాధానాలు ఎలాగూ చెప్పలేరు, కనీసం సొల్లు సమాధానాలైనా చెప్పండ్రా సొల్లుగల్లారా. వాల్మీకి రామాయణంలో 7 కాండాలున్నాయి. ఇందులో 6 కాండాలు మాత్రమే వాల్మీకి రాశాడు. 7వ కాండం ఎవరో కలిపేశారని సగం మంది బ్రాహ్మణులు నమ్మితే సగం మంది 7 కాండాలు రామాయణమే అంటారు. ఉత్తరకాండ మొత్తం కల్పితం, రామాయణం కేవలం 6 కాండలే. ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే చర్చిద్దాం, పర్వాలేదు. ఉత్తరకాండ మొత్తం కల్పితం. 24,000 శ్లోకాలు ఉండి తీరాలిగా. కాబట్టి ఉత్తర రామాయణం ఏదైతే కనిపిస్తుందో అది కూడా శ్రీమద్ రామాయణంలో భాగమే. ఉత్తరకాండ ఆయన రాయలేదు, నాకు బాగా తెలుసు. ఏదో తెలుసుకున్న వాళ్ళే మాట్లాడుతుంటాడు. తప్పు. ఉత్తరకాండ అనేది వాల్మీకి రామాయణంలోని ఆఖరి భాగం. శ్రీమద్ రామాయణ మహాకావ్యం వీణుల విందు చేస్తుంది అందరికీ, వినేవారందరికీ. ఏంట్రా మతోన్మాదులు, మీలో మీకే క్లారిటీ లేదా? ఉత్తరకాండం రామాయణంలో లేదు అంటే ఉత్తరకాండం తీసేస్తే 24,000 శ్లోకాలు రావు. అప్పుడు బాలకాండం కూడా తప్పే. బాలకాండమే లేకపోతే రామాయణమే లేదు కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే.